కొన్ని సైన్స్ కథలు వింటే అస్సలు నమ్మలేం. నిజంగా ఇది జరిగిందా అనిపిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కూడా అలాంటి ఒక అద్భుతమైన కథే. ఏకంగా 24,000 ఏళ్లుగా మంచులో గడ్డకట్టుకుపోయిన ఒక జీవి మళ్లీ కళ్ళు తెరిచి మామూలుగా తన జీవితాన్ని మొదలుపెట్టింది. 24,000 సంవత్సరాలు. ఒక్కసారి ఊహించండి ఆ సమయాన్ని. అప్పుడు భూమిమీద మంచుయుగం చివరి రోజులు. పెద్ద పెద్ద మమూత్స్ తిరుగుతున్న కాలమది. సరిగ్గా ఆ టైంలో ఈ జీవి గడ్డిగట్టింది. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. అంత ప్రాచీన కాలంలో గడ్డకట్టిన ఓ జీవి ఇప్పుడు మన కళ్ల ముందే మళ్ళీ ప్రాణం పోసుకుంది. ఇంతకీ ఇదెలా జరిగిందో గెల్లి లోతుగా చూద్దాం. అసలు ఇన్ని వేల సంవత్సరాలు ఒక జీవి అంతా భద్రంగా ఎలా ఉండగలిగింది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం పురాతన సైబీరియాలోని ఆ గడ్డకట్టిన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఈ సైబీరియన్ పెర్మాఫ్రాస్ట్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి సిద్ధమైన ఒక పెద్ద డీప్ ఫ్రీజర్ అన్నమాట. అక్కడి నేలపొరలు కొన్ని వేల సంవత్సరాల క్రితం చాలా వేగంగా గడ్డగట్టి ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కరగలేదు. అందుకే కదా అక్కడ మమూత్లలాంటి పెద్ద జంతువుల శరీరాలు కూడా చెక్కుచెదరకుండా దొరికాయి. అదే వాతావరణం మన కథానాయకుడైన ఈ సూక్ష్మజీవిని ఒక టైం క్యాప్సూల్లో పెట్టినట్టుగా భద్రపరిచింది. సరే, ఇప్పుడు మన కథలోని అసలు హీరోని పరిచయం చేసుకునే సమయం వచ్చేసింది. ఇన్ని వేల సంవత్సరాల సుదీర్ఘ నిద్ర తర్వాత మేల్కొన్న ఆ అద్భుతమైన జీవి ఏంటో చూద్దాం. దీని పేరు రోటీఫర్. ఇది బ్యాక్టీరియా లాంటి సింగిల్ సెల్ జీవి కాదు. ఇది చాలా కణాలతో, అంటే ఒక జీర్ణ వ్యవస్థ, ఒక నాడీ వ్యవస్థ, చివరికి ఒక చిన్న మెదడు కూడా ఉన్న ఒక కాంప్లెక్స్ యానిమల్. సాధారణంగానే ఈ రోటీఫర్లు చాలా కఠినమైన వాతావరణాన్ని తట్టుకోగలవు, కాని ఇన్ని వేల సంవత్సరాలు బతికి ఉండటం మాత్రం నిజంగా అసాధారణం. సైంటిస్టులు ఈ ప్రాసెస్ని చాలా జాగ్రత్తగా చేశారు. ముందుగా భూమి లోపల నుండి తీసిన గడ్డకట్టిన మట్టి శాంపుల్ నుండి ఈ రోటీఫర్ను వేరుచేశారు. తర్వాత ల్యాడ్లో చాలా కంట్రోల్డ్ కండిషన్స్లో దాని కణాలకు ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా నెమ్మదిగా కరిగించారు. ఏమైందో తెలుసా? ఆశ్చర్యంగా అది మెల్లగా కదలడం మొదలుపెట్టింది. అంతేకాదు, క్లోనింగ్ ద్వారా తన సంతానాన్ని కూడా ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడే మనమందరి మెదళ్లలో ఒకే ప్రశ్న మొదలవుతోంది. అసలు ఒక జంతువు వేల సంవత్సరాలు గడ్డకట్టి మళ్లీ ప్రాణం ఎలా పోసుకోగలిగింది? దీని వెనకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అవును, ఇదే కదా అసలు పాయింట్. ఒక జీవిలో జరిగే జీవక్రియలన్నీ వేల సంవత్సరాలు ఆగిపోయి మళ్లీ ఎలా స్టార్ట్ అవుతాయి? దీనికి సమాధానం ప్రకృతిలోని ఒక అద్భుతమైన మెకానిజంలో దాగి ఉంది. ఈ ప్రక్రియ పేరే క్రిప్టోబయోసిస్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రకమైన సస్పెండెడ్ యానిమేషన్ లాంటిది. అంటే ఆ జీవి తన శరీరంలోని మెటబాలిజం మొత్తాన్ని దాదాపుగా ఆపేస్తుంది. అచ్చం మన కంప్యూటర్ని డీప్ హైబర్నేషన్ మోడ్లో పెట్టినట్టన్మాట. శక్తి వినియోగం ఉండదు, వయసు పెరగదు, కేవలం బతికి ఉండటం మాత్రమే జరుగుతుంది. ఈ రీసెర్చ్ టీం లీడర్ స్టాస్ మాలావిన్ మాటల్లోనే దీని ప్రాముఖ్యత మనకు అర్థమవుతోంది. ఇదేదో సరదాగా జరిగిన సంఘటన కాదు. బహుకణజీవులు కూడా వేల సంవత్సరాలు తమను తాము కాపాడుకోగలవని చెప్పడానికి ఇదొక తిరుగులేని సైంటిఫిక్ ప్రూఫ్. సరే, ఒక సూక్ష్మజీవి బతికింది, బావుంది. కాని దీనివల్ల మన కలిగే ప్రయోజనమేంటి? అసలు ఈ ఆవిష్కరణ సైన్స్ ప్రపంచానికి ఎలాంటి కొత్తదారులు చూపిస్తుందో ఒకసారి చూద్దాం. మా లావిన్ చెప్పినట్టే ఇది మనం సైన్స్ ఫిక్షన్ కథల్లో చదివే ఒక కల నిజమవడం లాంటిది. మనుషుల్ని గడ్డకట్టి భవిష్యత్తులో బతికించడం అనేది ఇంకా చాలా దూరంలో ఉన్న మాటైనా ఆ దిశగా ఇది ఒక చాలా ముఖ్యమైన ముందడుగు అని చెప్పాలి. ఇక్కడ తేడాను గమనించండి. బ్యాక్టీరియా లాంటి సింగిల్ సెల్ జీవులు గడ్డకట్టినా బతుకుతాయని మనకు ఎప్పటినుంచో తెలుసు. కాని ఏకంగా మెదడు, జీర్ణవ్యవస్థలాంటి కాంప్లెక్స్ అవయవాలున్న ఒక జంతువు ఇలా బతకడం అనేది ఒక పెద్ద సైంటిఫిక్ బ్రేక్ త్రూ. ఇక్కడే ఈ ఆవిష్కరణ స్పెషాలిటీ ఉంది. ఒకవేళ ఈ రోటిఫర్ తన కణాలను మంచు, రేడియేషన్, కాలం ఇలా అన్నింటి నుండి ఎలా కాపాడుకుందో మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగితే బయోటెక్నాలజీ, వేరే గ్రహాలపై జీవం కోసం చేసే అన్వేషణ, సుదూర అంతరిక్ష యాత్రల కోసం మనిషి శరీరాన్ని కాపాడటం, ఇలా ఎన్నో రంగాల్లో విప్లవాత్మక మార్పులొస్తాయి. సో, ముగింపుగా చెప్పాలంటే ఈ చిన్న రోటిఫర్ కథ కేవలం పురాతన గతం గురించే కాదు, మన అద్భుతమైన భవిష్యత్తు గురించి కూడా ఎన్నో కొత్త విషయాలు నేర్పుతోంది. నిజమే కదా? 24,000 సంవత్సరాల క్రితం నిద్రలోకి వెళ్లిన ఈ జీవి ఈరోజు మేల్కొని ఫ్యూచర్ టెక్నాలజీకి దారులు చూపిస్తోంది. ఇది గతాన్ని, భవిష్యత్తును కలిపే ఒక అద్భుతమైన వారధి.
ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ ఒక్క చిన్న జీవికే ఇన్ని వేల సంవత్సరాలు తట్టుకునే శక్తి ఉంటే ఆ సైబేరియా మంచు పొరల కింద ఇంకా ఎలాంటి ప్రాచీన రహస్యాలు ఏ జీవులు మనకోసం ఎదురుచూస్తున్నాయో ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది కదా.